హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ఈరోజు సండే స్పెషల్ గోంగూర పచ్చి రొయ్యలు. నేనే విధంగా కుక్ చేస్తున్నానో చూపించబోతున్నాను. ఈ చలికాలంలో వేడివేడి అన్నంలో చక్కగా గోంగూర పచ్చి రొయ్యలు వేసుకొని తింటే ఉంటుంది. నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ ఇది. సపరేట్గా తాలింపు వేసే పని లేకుండా నేను ఏ విధంగా కుక్ చేస్తున్నానో మీకు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి కావాల్సిన బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు, అలానే పసుపు, ఉప్పు, కొంచెం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి రొయ్యలలో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు డ్రైగా ఫ్రై చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బౌల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, అలానే వెల్లుల్లి రెమ్మలు, సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, ఇంకా కరివేపాకు చక్కగా ఇవన్నీ కలిపి 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా టమాటా ముక్కలు ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత కారం, పసుపు, ఉప్పు, ఇంకా ఒక చిన్న గ్లాస్తో నీళ్లు యాడ్ చేసుకొని మరికొంతసేపు అంటే ఇంకొక 2 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ అవనివ్వండి. తరువాత నీళ్లు మరుగుతున్న టైంలో సన్నగా తరిగిన కొత్తిమీర, అలానే శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో కలిపేసుకోండి. గోంగూర వేసిన తర్వాత కుక్ అవుతుండగా స్పూన్ తోటి కిందకి పైకి తిప్పుకుంటూ ఉంటే చక్కగా గోంగూర మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ప్లేట్ పెట్టేసి నీరు మొత్తం ఇంకిపోయి గోంగూర ఆకు మొత్తం ఉడికిపోయేంత వరకు ఉడకనివ్వండి. ఆ తర్వాత గోంగూరని పప్పు గుత్తుతో కానీ స్మాషర్తో కానీ గోంగూర ఆకులు మొత్తం మెత్తగా నలిగే వరకు మెదుపుకోవాలి. చివరగా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగా మనం రొయ్యలని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని గోంగూరలో కలిపేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు కుక్ అవ్వనివ్వాలి. అంతేనండి, సింపుల్గా గోంగూర పచ్చి రొయ్యలు కూర రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా నేను చేసిన విధంగా చేసి చూడండి. ఇలా చేసుకుంటే సపరేట్గా మీరు తాలింపు వేసుకోవాల్సిన అవసరం లేదు.
అలానే ఎక్కువ ఆయిలీగా కూడా అనిపించదు. మీకు రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను.